చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు ఫోన్ లో పలు వాయిస్ రికార్డింగ్లు బయటపడ్డాయి. దీంతో కవిత పిఏతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేతలు ఈటెల, బండి సంజయ్ ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు వీఐపీల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు ఫోన్ లో పలు వాయిస్ రికార్డింగ్లు కూడా బయటపడ్డాయి. దీంతో కవిత పిఏతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావును, ప్రభాకర్ రావును సిట్ అధికారులు పలు దఫాలుగా విచారించారు. ఈ విచారణ నేపథ్యంలోనే కీలక విషయాలు ప్రజెంట్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పుడు ప్రణీత్ రావును అరెస్ట్ చేసినటువంటి క్రమంలోనే ఆయన వినియోగించినటువంటి ఫోన్లను సీజ్ చేశారు. అయితే ఆ ఫోన్ సీజ్ చేసినటువంటి సమయంలోనే అప్పటికే అందులో ఉండేటటువంటి డేటానంతటిని కూడా ప్రణీత్ రావు ఎరేజ్ చేశారు. దీంతో ఆ ఫోన్ స్వాధీనం చేసుకున్నటువంటి సిట్ అధికారులు ఫోరెన్సిక్ విభాగానికి ఆ ఫోన్ను అప్పగించారు. దీంతో ఆ ఫోన్లో ఉండేటటువంటి కీలకమైనటువంటి డేటా ఫోరెన్సిక్ విభాగం వెలికితీసింది. మరోవైపు ఆ ఫోన్లో ఉండేటటువంటి డేటా మొత్తం అంతా కూడా రిట్రైవ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇలా రిట్రైవ్ అయినటువంటి సమయంలోనే ఆ ఫోన్లో కొన్ని కాల్ రికార్డింగ్స్ కూడా బయటపడ్డాయి. ఈ కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా గతంలో తాను ఎవరెవరి మీద అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో భాగంగా నిఘా పెట్టాడో, ఎవరెవరి ఫోన్లు అయితే రహస్యంగా విన్నారో వారికి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్సే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఫోన్లో బయటపడినట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఈ కాల్ రికార్డింగ్లకు సంబంధించిన అంశాల గురించి ప్రణీత్ రావును విచారించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఇక ఇందులో రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు కూడా ప్రధానంగా సేకరించి వాటిని కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. చాలా మందికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను కూడా ఇప్పటికే రికార్డ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు అండ్ టీం ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశంలో భాగంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో ఎన్నికల సమయంలో అప్పటికే టీపీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఆయనకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడంలో భాగంగా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా నిఘా ఉంచినట్టుగా తెలిసింది. అందుకు సంబంధించినటువంటి ఆధారాల సేకరణ కూడా ఇప్పటికే సిట్ పూర్తి చేసిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారి సోదరుల ఫోన్ల మీద నిఘా ఉంచారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని వీరు కలుస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారు, ఈ ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రధాన అనుచర గణం మీద ప్రభాకర్ రావు టీం నిఘా ఉంచి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి వారిని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు వారు ఎవరెవరినైతే కలవాలనుకుంటున్నారో ఆ యొక్క మీటింగ్లను కూడా క్యాన్సిల్ చేయించినటువంటి సందర్భాలు కూడా గతంలో వెలుగు చూశాయి. సో ఇదే నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వారిని కూడా విచారణకు పిలిచి వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా సాక్ష్యం రూపంలో విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. వారిని కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులుగానే పరిగణిస్తుంది సిట్. ఇదే కాకుండా ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి నేతల ఫోన్లు కూడా ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసింది. ప్రధానంగా కేవలం ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు మాత్రమే కాకుండా అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా ప్రజెంట్ సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి పిఏకు నోటీసు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో అతని ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా సిట్ అధికారులు ఆయనకు సమాచారం అందించారు. సో ఇదే నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి సాక్ష్యాన్ని కూడా రికార్డ్ చేసేందుకు ఇప్పుడు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఆయనకు సంబంధించినటువంటి నోటీసు కూడా జారీ చేశారు. ఇదే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వరుసలో ఈటెల ఉన్నారు బాధితులుగా, పొంగులేటి ఉన్నారు, రాజగోపాల్ వీళ్ళంతా కూడా ఉన్నారు. సో అందరినీ కూడా ఒక్కొక్కరుగా నోటీసులు ఇచ్చి వారిని సాక్ష్యాలు కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.